ఈయనప్పుడు ప్రభు ఏమన్నారు, వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎక్కడుందా పరదేశం? పరదేశం అంటే ఏంటి? ఎక్కడుందమ్మా పరదేశం? కీర్తన గ్రంథం, దావీదు మహారాజు రాసిన కీర్తనల గ్రంథం 16:10 ఒక్కసారి చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు, నీవు పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. నా ఆత్మను ఎక్కడ విడిచిపెట్టవు? పాతాళంలో. పాతాళం ఎక్కడ ఉంటుంది? భూమి కింద ఉంటుంది. పరదేశం ఎక్కడుంది? ఈ ఆత్మలను ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పరదేశికి వెళ్తున్నాయి. పరదేశికి వెళ్ళేటప్పుడు ప్రభు ఆత్మ కూడా అక్కడ ఈ దొంగను తీసుకొని ప్రభు ఆత్మ కూడా పరదేశికి వెళ్ళింది. పరదేశికి వెళ్ళేటప్పుడు ప్రభువు అందుకే ఆ దొంగను అక్కడ రక్షించారేమో. మరి పరదేశికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ ప్రభు ఆత్మ ఎవరో వాళ్ళకి తెలియట్లా, అక్కడ ఉన్న ఆత్మలకు అన్నిటికీ తెలియట్లా. అలాంటి టైంలో ఈ దొంగ చెప్పినది ఏంటంటే సాక్ష్యం. మళ్ళీ అక్కడ కూడా సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా, మీరు మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆ మెస్సీ ఎవరో కాదు, ఈయనే. ఇదిగో నేను రక్షించబడ్డాను, గొప్ప గొప్ప కార్యాలను భూలోకంలో చేసి ఈ విధంగా అతి ఘోరంగా శిలువ మరణం పొంది ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభు అని చెప్పి పరదేశంలో ఆయన ఆ పరదేశులు అందరికీ కనిపించి ఆత్మని తర్వాత అక్కడితో ఆకుండా ఏం చేశారు? దేవునికి 2 అధికారాలు ఉన్నాయి. అదే తండ్రి దగ్గర నుంచి అధికారం పొంది ఉన్నారు కదా, ఆత్మను విడిచిపెట్టడానికి కానీ తిరిగి పొందుటకు కానీ నాకు అధికారం ఉన్నదని చెప్పారు. కాబట్టి తిరిగి ఆయన ఆత్మరూపుడై చనిపోయిన 3వ దినమున తిరిగి ఆత్మరూపుడై ఉత్థానం అవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఈ చనిపోవటానికి ముందు ఏంటంటే ఎప్పుడైతే శరీరము నుండి ఆత్మ బయటపడిందో, శరీరం నుంచి ఒక్కసారి ఆత్మ విడదీయబడిందో ఈ శరీరానికి విలువే లేదు. దీనిని ఎవ్వరు కనీసం దగ్గర కూడా రావడానికి కూడా ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే అది అంతవరకు మన పేర్లు పెట్టి వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు శవము అంటాం, డెడ్ బాడీ. ఇమీడియట్లీ దాని పేరు ఏమైతే కన్వర్ట్ అయిపోయింది, డెడ్ బాడీ, శవము. దాన్ని ఇమీడియట్లీ 1 or 2 daysలో తీసేయాలి బయటికి, దానిని సమాధి చేయాలి. చేయని పక్షంలో అది కుళ్ళు కొడుతుంది. కుళ్ళు కంప కొడుతుందని ఏం చేస్తాం? దాన్ని 1 or 2 daysలో బయటకు వేస్తాం. లేని పక్షంలో ఫ్రిడ్జ్లో పెడతారు. ఈ మధ్యన ఫ్రీజర్లో పెట్టి ఎవరో రావాలని చెప్పి ఫ్రీజర్లో పెట్టి 3-4 రోజులు ఉంచుతారు. లేదంటే మార్చిలో పెడతారు. ఒకసారి నేను మార్చిలోకి వెళ్ళాను, ఒక శవం చూడతామని వెళ్ళాను. ఒక వద్దురా బాగోదు, లోపలికి వెళ్ళొద్దని మా వాళ్ళు చెప్తున్నాయి. ఇంకా మళ్ళీ ఒకసారి చూడడం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఆ ఊరు ఎక్కడికో తీసుకెళ్తారు, మనం అక్కడికి వెళ్ళి చూడలేములే, ఒకసారి చూస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. చీకటిగా ఉంది, చిన్న బెడ్ బాల్ వేసింది, భయం వేసింది. ఆ వాసన చూసేసరికి కొద్దిగా భయం వేసింది. తీరా చూసేసరికి కప్పేసి ఉన్నారు. చిన్న బాల్ ఉంది, ఫుల్ కంప్లీట్ ఏసీ అనమాట, బాగా కూల్గా ఉంది. అందుకే మార్చిలో పెడతారేమో అనుకున్నా. సరే జస్ట్ అది తీసి చూసేసి వెంటనే బయటకు వచ్చేసారు. అంటే మన విలువ లేదు. ఇంకా చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటంటే అస్సలు ఈ బాడీకి ఏమాత్రం కూడా విలువలేదు. ఎంతకాలము ఎప్పుడైతే ఆత్మ మనలో ఉంటుందో, దేవుని యొక్క పరిస్థితి మనలో ఉంటుందో అప్పుడే దీని విలువ. ఆ విలువని ఆత్మ ఉన్నంత కాలంలో ఉన్నంత లోపే మనం ఆ ఆత్మను కాపాడుకొని నిజంగా ఆ ఆత్మను ఎట్లా కాపాడుకోవాలి ఏంటనే విషయం మీద మనం ఎప్పుడు మన దృష్టి ఉంచాలి. ఆత్మను కూర్చే ఎప్పుడు కూడా మనం ఇవి ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మ ఉన్నప్పుడే, ఈ శరీరధారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మెలగాలి, ఎటువంటి కార్యాలు చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఊపిరి ఉన్నంతకాలమే. ఎప్పుడైతే దేవుడు జీవాత్మను ఊదాడో, ఆత్మ వేరు జీవం వేరు. ఆత్మ ఊదినప్పుడు జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో జీవంగా మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం, జీవంతో మాట్లాడదు. అదే ఎప్పుడైతే ఆత్మ పోయిందో ఈ జీవానికి ఇంకేమీ నిర్జీవం అయిపోతుంది. నిర్జీవం అయినప్పుడు మనము ఏమీ చేయలేము. ఇంకా ఎన్ని మొత్తుకునే చేయలేము. మన చనిపోయిన తర్వాత కూడా మనం బాడీ చూడడానికి కూడా ఎవరు రారంటే, అదే మనం మంచి పనులు చేస్తే నలుగురికి ఇష్టమైతే ఓకే,
పోయాడు ఏదో పోతే పోయాడు అన్నట్టుగా ఉంటుంది. అదే మంచోడు ఎత్తుకొని చూస్తారు పోతారు. కాబట్టి